దర్శక దిగ్గజం దాసరి జీవితం వడ్డించిన విస్తరి ఏం కాదో. ప్రపంచ సినిమా పుస్తకంలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని వదిలి వెళ్లిన ఆయన తన బాల్యంలో పడిన కష్టాలు తెలిస్తే కన్నీరు పెట్టక తప్పదు. కృషి, పట్టుదల, కష్టపడే మనస్తత్వం చిన్నతనంలోనే అలవడ్డాయి. 1942 మే 4న పాలకొల్లులో దాసరి నారాయణరావు జన్మించారు. ఆరుగురి సంతానంలో దాసరి మూడో కొడుకు. దాసరి తండ్రిది పొగాకు వ్యాపారం. దాంతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ఓ దీపావళి వారి జీవితాల్లో వెలుగులు లేకుండా చేసింది. హఠాత్తుగా వారి పొగాకు గౌడనుకు నిప్పంటుకుని నిల్వ చేసిన సరుకంతా తగలబడిపోయింది. దీంతో కుటుంబం ఆర్థికంగా అత్యంత దీనస్థితికి చేరుకుంది. ఉన్న పొలం, ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ ఘటనతో దాసరిని బడికి పంపడం కూడా కష్టంగా మారింది. 5వ తరగతి వరకు ఆడుతూ పాడుతూ హాయిగా చదువుకున్న దాసరికి 6వ తరగతి చదవడం గగనమైపోయింది. అప్పట్లో బడికి కట్టాల్సిన ఫీజు 3 పావలా. 1950లలో అది చాలా ఎక్కువ. అయితే ఆ డబ్బులు కూడా పుట్టక పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లాల్సింది బదులు కార్పెంటర్ పనికి వెళ్లాల్సి వచ్చింది. వాస్తవానికి దాసరి చురుకైన కుర్రాడు. చదువులో అందరికంటే ముందుండేవాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల మూలంగా చదువుకు దూరమైపోతున్నానన్న బాధతో చిన్నారి దాసరి తల్లడిల్లిపోయాడు. ఓనాడు దాసరికి అదృష్టం తన మాస్టారు రూపంలో వచ్చి తట్టింది. దాసరి పనిచేస్తున్న కార్పెంటర్ షాపు వద్ద తన టీచర్ సైకిల్ చైన్ ఊడిపోతే పరిగెత్తుకుంటూ వెళ్లి సరిచేశాడు. ఇక్కడున్నావేంటి అని ఆ మాస్టారు అడిగితే చదువు మానేసిన విషయం దాసరి చెప్పాడు. ఇంత తెలివైన కుర్రాడు చదువుకి దూరం కావడం ఇష్టం లేక ఆ మాస్టారు స్కూల్ విద్యార్థులందరితో చందాలు వేయించి ఫీజు కట్టించాడు. దీంతో దాసరికి మళ్ళీ ప్రాణం లేచి వచ్చినంతైంది. స్కూలు ఫీజు సరే, మరి పుస్తకాల సంగతి ఏంటని భావించిన దాసరి ఎవరి సాయం అడగకుండా బడి తర్వాత కావిడి భుజాన వేసుకుని అరటి పండ్లు అమ్మాడు. అలా వచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనుక్కున్నాడు. టైప్ రైటింగ్ హయ్యర్లో గోల్డ్ మెడలిస్ట్. షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత కాలంలో పాలకొల్లు నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి మద్రాస్, ఇలా అంచెలంచెలుగా సినిమా రంగంలోకి కాలుపెట్టి దర్శక దిగ్గజంగా మారాడు. మొత్తానికి దాసరి ఏ రంగంలో ఉన్నా నెంబర్ 1గా ఉన్నాడు. నెంబర్ 1గానే తన జీవితాన్ని ముగించారు. చిన్నతనంలో తాను పడ్డ కష్టాలను మరవకుండా సినిమా రంగంలో ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.